హలో ఆల్, నేను మీ సినిమా మనిషిని. ఈరోజు మనం హిట్ 3 రివ్యూ అంటే చూడబోతున్నాం. హిట్ 3 సినిమా ఒక్క మాటలో ఎలా ఉందని చెప్పాలంటే డీసెంట్గా ఉందని అయితే చెప్తా. ఈసారి డైరెక్టర్ శైలేష్ కోలిను ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ని వదిలేసి ఒక స్టైలైజ్డ్ యాక్షన్ డ్రామా పాత్రలో వెళ్ళిపోయారు. హిట్ 1, హిట్ 2 సినిమాలో మనకు బాగా నచ్చినవి ఆ రియలిస్టిక్ పోలీస్ ప్రొసీజర్స్, సస్పెన్స్ అండ్ క్లూస్ ఉంటాయి కదా, అవి ఈ సినిమాలో చాలా తక్కువ ఎక్స్పెక్ట్ చేయండి. హిట్ 3 ఇస్ మోర్ లైక్ అన్ యాక్షన్ డ్రామా. యాక్షన్ ఉంటుంది, మాస్ ఎలివేషన్ సీన్స్ ఉంటాయి, ఒక ఇంటెన్స్ సీక్వెన్సెస్ ఉంటాయి, ఇన్వెస్టిగేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, కానీ ఇవే ఎక్కువ హైలైట్ చేస్తాయి అనమాట. ఇక నాని గురించి చెప్పాలంటే ఈజ్ ద సోల్ ఆఫ్ ది ఫిలిం. మేబీ ఆయన చేయకుంటే సినిమా చాలా యావరేజ్గా అనిపించేదేమో, బట్ ఆయన ఉన్నారు కాబట్టి చాలా డీసెంట్గా అనిపించింది. అర్జున్ సర్కార్ రోల్లో ఈజ్ ఇన్ బీస్ట్ మోడ్. ఫుల్ రేజ్, ఇంటెన్సిటీ ఇవన్నీ బాగా పండించాడు. ఫస్ట్ హాఫ్లో కొన్ని రా డైలాగ్స్, కొన్ని బూతులు చాలా ఇంపాక్ట్ ఇస్తాయని చెప్పి ఫీలింగ్ వస్తుంది. యూత్కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. సీరియస్ సీన్లో కూడా ఒక హ్యూమన్ క్రియేట్ చేయడం షోస్ హిస్ మెచ్యూరిటీ యాజ్ అన్ యాక్టర్. ఎంటైర్ మూవీలో స్క్రీన్ ప్రెజెన్స్ తోటి మనల్ని అక్కడ కూర్చోబెట్టాడు. సీన్స్ని క్యారీ చేయడమే కాదు, ఎలివేట్ కూడా చేశాడు. క్లియర్లీ దట్ డైరెక్టర్ అయితే నానిని మాస్లో చూపిద్దామని చెప్పి ఈ సినిమా తీసినట్టు ఉంటుంది. ఇక శ్రీనిధి శెట్టి గురించి చెప్పాలంటే డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, కానీ క్యారెక్టర్లో పెద్ద డెప్తే ఉండదు. రొమాంటిక్ ట్రాకే కొంచెం సినిమాని స్లో చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇక విలన్ అయితే చాలా వీక్ రోల్. అండ్ విలన్ ఎంత వీక్ ఉంటాడంటే మనకు కొన్నిసార్లు బోర్ కొడుతుంది. విలన్ చూస్తే చాలా ఫ్లాట్గా అనిపిస్తుంది. దానివల్ల మనకు స్టోరీలో గ్రిప్ కూడా చాలా వరకు తగ్గిపోద్ది. సముద్రకని, రావు రమేష్ లిమిటెడ్ రోల్సే, వాళ్ళకి అంత స్కోప్ లేదు, ఉన్నంతలో బాగా చేశారు. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసిందే. 2 సర్ప్రైజ్ క్యామియోస్ ఉంటాయి. ఆ 2 మీకు ఆల్రెడీ రివీల్ అయిపోయినాయి కాబట్టి ఇంకా దానికి మనం ఏం చేయలేం. కాకపోతే థియేటర్లో చూసినప్పుడు కొంచెం మంచిగా అనిపించింది, మాస్ మూమెంట్స్ లాగా. ఇక టెక్నికల్ వైజ్ ఫిలిం అయితే చాలా రిచ్గా ఉంది. అండ్ సినిమాటోగ్రఫీ అయితే టాప్ నాచ్ ఉంది. ఆ ఫారెస్ట్ విజువల్స్, ఆ స్క్విడ్ గేమ్ లాంటిది ఒక సెటప్ చేస్తారు, అది కూడా భలే ఉంది. అండ్ మిక్కీ జే మేయర్ ఫస్ట్ హాఫ్లో పడుకోబెట్టాడు, సెకండ్ హాఫ్లో మాత్రం మ్యూజిక్ బాగుంది. యాక్షన్ బ్లాక్స్ కూడా బాగా ఇచ్చాడు. అండ్ సాంగ్స్ ఓకే, నాకు బాగానే అనిపించింది, కానీ స్కోరింగ్ కొంచెం బెటర్ ఉంటే బాగుండు అనిపించింది. ఎడిటింగ్ కూడా కొంచెం టైట్ ఉంటే బాగుండు. ఆ రొమాంటిక్ సీన్స్, యాక్షన్ బ్లాక్స్ కొన్ని డ్రాగ్ అయినట్టు అనిపించింది. కొంచెం అవి తీసేసి ఉంటే ఇంకా బాగుండు. శైలేష్ కోలిన్ అయితే ఈ సినిమాని ఒక మిక్స్డ్ బ్యాగ్ లాగా ఇచ్చాడు. అండ్ హిట్ 1, హిట్ 2లో మనకు టైట్ స్క్రీన్ ప్లే అండ్ ఫోకస్డ్గా ఉంటుంది స్టోరీస్ని. కానీ హిట్ 3లో అదేదో మాస్ కమర్షియల్ సినిమా ఫీలింగ్ వస్తుంది. అండ్ అది ఇన్వెస్టిగేషన్ని కొంచెం కాంప్రమైజ్ చేసినట్టే ఫీలింగ్ వస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో మనకి కిడ్ గేమ్ గుర్తొస్తుంది, కిల్ బిల్ గుర్తొస్తుంది, అండ్ జాన్ విక్ గుర్తొస్తుంది, ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ విజువల్స్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కంటెంట్ వైజ్ మాత్రం చాలా ప్రెడిక్టబుల్. ఎమోషనల్ కనెక్ట్ కూడా కొంచెం మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్లో లాజిక్ ఏ ఉండదు, అంత మ్యాజిక్కే, యాక్షన్ మ్యాజిక్. ఓవరాల్గా హిట్ 3 అయితే ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ లాగా అయితే బాగానే ఉంటుంది. అండ్ నాని వన్ మ్యాన్ షో అనమాట. లాజిక్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ సినిమాని యాస్టీస్గా ఎంజాయ్ చేస్తే మాత్రం బాగానే ఉంది. యూత్కి, నాని ఫ్యాన్స్కి అయితే మంచి కిక్ ఇస్తుంది. అండ్ ఫ్యామిలీస్కి, కిడ్స్ అయితే అసలు రాకుండా ఉంటే మంచిది, ఎందుకంటే చాలా వైలెంట్ సీన్స్ ఉన్నాయన్నమాట. నాని కోసం చూసేటట్టయితే ఈ సినిమా మీకు విజిల్ వర్తిని అనిపిస్తుంది. ఏమో ఎక్స్పెక్టేషన్స్ మాత్రం చాలా తక్కువ పెట్టుకోండి. అవి పెట్టుకుంటే మాత్రం మీకు మంచి సినిమానే ఉంటుంది. బట్ పార్ట్ 1, పార్ట్ 2 లాగా ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవ్వాల్సిందే. ఈ సినిమా మీరు చూస్తే మీకేమనిపించినా కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.